వైసీపీ మెయిన్ టార్గెట్ పవన్ కళ్యాణ్. ఆయన దెబ్బతీస్తే కూటమి బలహీన పడుతుందనే బేమలో జగన్ ఉన్నాడు. అందుకే వైసీపీలో ఉన్న కాపు నేతలు అందరూ ఓటాఓటినో సమావేశం ఎట్టేసుకున్నారట. నాకు అర్థం కాని విషయం ఏంటంటే నిజంగా వైసీపీ మళ్ళీ గెలిస్తే సదరు కాపు నేతల్లో ఒకరైనా సీఎం సీట్ మీద కూర్చుంటారా? అది సాధ్యమయ్యే పనేనా? మరి ఎందుకీ పల్లకీల మోత? కాపులే శత్రువులను ఊరికే అనలేదు. పాలేరులో ఉండడానికి వైసీపీలోని కాపు నేతలు ఇష్టపడుతున్నారని బయట టాక్ నడుస్తూ ఉంది. ఇక మరి వైసీపీలో కాపు నేతల్లో ముఖ్యుడు పేదపాలేరుగా పేరుబాట తొర్రిపళ్ళ నాని మీడియా గొట్టాల ముందుకు వచ్చాడు. మరి ఏదో చెబుతా అంటున్నాడు, అదేదో విందాం రండి. మరి ముందుగా హలో 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 అందరికీ నమస్కారం. మరి మీరు ఈ వీడియోకి ఒక లైక్ ఇవ్వాలి. అలాగే మన కేకే న్యూస్ని ఎవరైతే సబ్స్క్రైబింగ్ చేసుకోలేదో కొంత చేసుకుని నన్ను ఎంకరేజ్మెంట్ చెయ్యాలి. మీరు నన్ను అలా వదిలేస్తే ఎలాగండి? మీరు కాతో నన్ను ఎంకరేజ్మెంట్ చేసి మరి ముందుకు నడిపిస్తేనే కదా నేను ఇంకా ఎన్నో వీడియోలు చేయగలుగుతాను. మరి మీరు ఆ పనిలో ఉండండి, లైక్ ఇచ్చుకోండి. అలాగే మన కేకే న్యూస్ని సబ్స్క్రైబింగ్ చేసుకున్న వాళ్ళు మళ్ళీ చేసుకోండి. ఇదిగో తొర్రి రాజా, ఏంది కాళ్ళ కింద క్యారీ బ్యాగులు ఊడిపోయేలా ఉబ్బిపోయాయి. నీ గ్లామర్ రహస్యం తగలయ్యా, తర్వాత తెలుసుకుందాంలే కానీ ముందు మ్యాటర్లోకి రా. ఏంది మీటింగ్ సారాంశం? శ్రీకాకుళం నుంచి అనంతపురం వరకు ఈ 13 పాత జిల్లాల్లో ఉన్నటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కాపు నేతలందరూ కూడా ఇక్కడ సమావేశం అవడం జరిగింది. ఈ సమావేశంలో గడిచిన 2 సంవత్సరాలుగా కాపులకు జరుగుతున్నటువంటి నష్టాలు కష్టాలు అన్నిటితో మాట్లాడుకుంటూ కేవలం ఒక కాపులకి జరిగేటువంటి కష్టాలని నష్టాలని బాధల్ని మాత్రమే కాకుండా జనం ఎక్కువగా ఉన్నటువంటి సంఖ్యాబలంగా ఎక్కువగా ఉన్నటువంటి కాపుల కష్టాలే కాకుండా పేరుని కాపుల కష్టాలు నీకు ఈ 2 ఏళ్ల తర్వాత గుర్తొచ్చాయా? మరి మీ బాసు పాలనలో కాపులంతా రిచ్ అయిపోయారా? కోట్లు వెనకేసేసారా? మాట్లాడితే మీనింగ్ ఉండాలి. వెనకటికి నీ బోటుడే నేను ఒంటికి అత్తరు రాసుకున్నాను, మీ అందరి దగ్గర నుంచి మంచి వాసన వస్తుంది అన్నాడు. అలా ఉంది నువ్వు చెప్పేది. మీరు అధికారంలో ఉన్నప్పుడు మీరు పదవులు అనుభవించిన మీరు దొంగ బియ్యాలు అమ్మేసుకుని కోట్లు వెనకేసుకున్నారు. కానీ కాపులకు ఒరిగిందేటి? ఆ అమ్మటి అవంతులకి ఏమో సంజన సుకన్యలతో డేటింగ్లు, నీకేమో గొడవల్లో పేదల బియ్యం బొక్కేసే కటింగ్లు. అంతేగా మీరేం పీకారు చెప్పి అప్పుడు ఏరే విషయాలు మాట్లాడితే పద్ధతిగా ఉంటుంది. కాపుల సంక్షేమాన్ని పూర్తిగా విస్మరించి దేనికైనా పవన్ కళ్యాణ్ గారిని చూపించి పవన్ కళ్యాణ్ గారిని బొమ్మతో ఆటాడిద్దామని కూటమి ప్రభుత్వం తప్పుడు ఆలోచన చేస్తుంది. కేవలం పవన్ కళ్యాణ్ గారికి పదవి ఇచ్చినంత మాత్రాన, ఆయనకి చుట్టూ ఒక 100 మంది గన్మెన్లు పెట్టినంత మాత్రాన, పవన్ కళ్యాణ్ గారు ఎప్పుడు కావాలంటే అప్పుడు ప్రభుత్వ డబ్బుతో మీటింగ్లు పెట్టినంత మాత్రాన కాపు కులం బాగుపడదనేది కూటమి ప్రభుత్వం గుర్తించాలి. ఎస్, మాకంటూ ఒక నాయకుడు కావాలి, మా కులానికి కూడా ఒక పార్టీ కావాలని ఇన్నాళ్ళకి ఒక నాయకుడు రెచ్చగొడితే ఆ వైపు మొగ్గారు. కానీ ఈరోజు కేవలం ఉప ముఖ్యమంత్రి అంటే చాలా జగన్మోహన్ రెడ్డి గారి కాలంలో ఉన్నారు. మంత్రులు వేరే ప్రభుత్వాల్లో కూడా, గడిచిన ప్రభుత్వాల్లో కూడా మంత్రులు చాలా మంది పనిచేశారు. నీ తాసారావుల బోర్డు పేరుని ఇక్కడ నాకు 2 పాయింట్లు దొరికాయి. ఒకటి, పవన్ కాపుల పాలిట ఆరాధ్య దైవం అని ఒప్పుకున్నారన్న పాయింట్ నీ నోటి నుంచే వచ్చింది చూడు. అది వింటే మహదానందంగా ఉంది. వార్డు మెంబర్గా గెలవలేడు, 2 చోట్ల ఓడిపోయాడు, అసెంబ్లీ గేట్ కూడా తాకలేడు, తాకనివ్వను అన్న మీ నోటితోనే పవన్ లీడర్షిప్ను జనంలో పవన్కున్న నమ్మకాన్ని చెప్పడం చూస్తుంటే మీ పతనం ఎక్కడ మొదలైందో అర్థమైపోతుంది. ఇక 2వ పాయింట్, డిప్యూటీ సీఎం పదవి, మంత్రి పదవులు ఏముంది, చాలా పార్టీ వాళ్ళు ఇచ్చారు, మా జగన్ కూడా ఇచ్చాడు అంటున్నావు చూడు. ఆ పాయింట్, ఇక్కడ పాయింట్ దగ్గర నాకు క్లారిటీ కావాలయ్యా నాని. అది ఏంటంటే, పోని మళ్ళీ ఓ 15 ఏళ్లకో 20 ఏళ్లకో వైసీపీ గెలిచిందే అనుకుందాం. అప్పుడు జగన్ కాపు నాయకులు ఒకరిని సీఎం చేస్తాడా? అది అడిగే దమ్ము మీకు ఉందా? ముందా మొక్క చెప్పు. కాపు నాయకులకి మంత్రి పదవులు ఇచ్చిన మాత్రాన కులానికి ఒరిగిందేం లేదనేది వాళ్ళు గుర్తిస్తున్నారు. కేవలం సంక్షేమం ఒకటే కాదు, ఇవాళ అరాచకాలు ఈ ప్రభుత్వంతో, కూటమి ప్రభుత్వంతో వేధింపులు, ఎక్కడెక్కడ ఏం జరుగుతున్నాయో అన్నిటికీ స్పందించాలని. ఇవాళ తెలుగుదేశం ప్రభుత్వానికి కాపులను ఎక్కడన్నా దుర్మార్గంగా చంపేస్తే, మట్టు పెడితే వీళ్లు రౌడీలని నిందేయటం మొదటిసారి కాదు. నాడు వంగవీటి రంగా గారిని హత్య చేసినప్పుడు కూడా ఈనాడు పత్రికలో ఎడిటోరియల్ కాలంలో కూడా రాశారు,
ఒక రౌడీ షీటర్ మరణిస్తే ఎలా ఇంత రచ్చ ఏంటి, ఇంత దహనాలేంటి, ఇంత లూటీలేంటి, ఇంత దొమ్మిలేంటి అని చెప్పాను. నాడు వంగవీటి రంగా గారిని అది ఎక్కడ చూసినా, ఎక్కడ కాపు యువకుడో కాపు మనిషి చనిపోతే ఏదో ఒక నిందేస్తారు. నిన్ను డోకలో దాన్ని డిక్కీలో పడుకోబెట్ట స్వర్గీయ వంగవీటి మోహన్ రంగాకు పసిపిల్లని రేప్ చేసిన ఓ క్రిమినల్ తో పోలికేంట్రా పిచ్చిన పుల్కా పేరుని. అసలు క్రిమినల్ కు కులాలు అంటగట్టడం ఏంటి? కాపుల్లో పుడితే మర్డర్లో మానభంగాలు చేసి దర్జాగా తిరగొచ్చని రాజ్యాంగంలో రాశారా ఏటి? 23 కేసులు ఉన్నాయని మీ జగనే చెప్పాడు. చిన్నపిల్లాడు తెలిసి తెలియక ఏదో చేశాడని మీ బాసే అన్నాడు. మరి ఆ విషయం వదిలేసి ఎప్పుడు కులం కార్డులు ఆడడానికి సిగ్గు అనిపించడం లేదు. కాపులకు మంత్రి పదవి ఇచ్చినంత మాత్రాన కులానికి ఒరిగింది ఏమీ లేదని నువ్వు చెబుతున్నావు కదా. ఇటు నుంచే ఇటే డైరెక్ట్ గా తాడేపల్లి ప్యాలెస్కి వెళ్ళి నెక్స్ట్ ఐసీపీ సీఎం కాపు కులొత్తుడే అని జగన్ తో చెప్పించి తీర్మానం చేయించు. అంత దమ్ముందా నీకు? మరి మరి పరిటాల రవి గారు ఏం చేశాడు ఈ దేశానికి? స్వాతంత్ర సమరయోధుడా? పరిటాల రవి గారు హత్య జరిగితే దాన్ని ఒక పెద్ద పోరాట యోధుడిని మరణించినట్టుగా చిత్రీకరిస్తారు ఈనాడు, జ్యోతి, వీళ్ళందరూ. నేనంటున్నాను, ఇవాళ కాపు యువకుడైన సాయికృష్ణ మరణిస్తే హత్య పోలీసుల చేత కిరాతకంగా దేశంలో ఎక్కడా లేనట్టుగా నాడెప్పుడో ఎమర్జెన్సీ ఇందిరాగాంధీ గారు ఉన్నప్పుడు ఎమర్జెన్సీ కాలంలో జరిగింది. బాడీ కూడా కనపడకుండా, శవం కనపడకుండా హత్య చేసినటువంటి సంఘటన పోలీసుల చేత. మళ్లీ ఇన్నాళ్ళకి హత్య జరిగితే శవం లేదు, బొయ్యికలు లేవు, ఆఖరికి బూడిది కూడా మిగలకుండా హత్య చేస్తే అది ఎలా సమర్థనీయం? పరిటాల రవిని హత్య చేయించింది ఎవరి పేరుని? ఆ మొక్క కూడా నా నోటితో చెప్పించమాక. ఆయన చంపించిన వాళ్ళు నోరెక్కడ తెరుతారో అని జైల్లోనే మొద్దుసీనుని మదిలిసేరు సూర్యుని లేపించేసింది ఎవరు నీకు తెలీదా? యావత్ తెలుగు ప్రజలందరికీ మీ బాస్ బాగోతాలన్నీ తెలుసులే గాని మరో ముచ్చట చెప్పు. సదరు సాయికృష్ణ మిస్సింగ్ ను ఎవరు సమర్థించడం లేదు. ఆ రోజు డ్యూటీలో ఉన్న సిఐ మీద విచారణ జరుగుతూనే ఉంది. ఓ వ్యక్తి స్వలాభం కోసం చేసిన హత్యో లాకప్ డెత్కో ప్రభుత్వం ఎందుకంత బాధ్యత వహిస్తుంది పేరుని? అలాగైతే మీ ఎమ్మెల్సీ చేసిన హత్యకు బాధ్యత మీ కాక్రోచ్ రెడ్డి తీసుకోవాలి కదా. తీసుకున్నాడా? వెనకటికి నీలాంటిడే లేస్తే నేను మనిషిని కాదని కూడట. ఆడికి లేచేది ఎప్పుడు, పీకేది ఎప్పుడు? నీకైనా లేస్తుందా? అదే నోరు లేవా? నోరైనా లేస్తే కాళ్ళు చేతులు లేకపోయినా పర్లేదు. ఆయన సన్యాసం తీసుకున్న సన్యాసి, నీకెందుకు రాజకీయాలు? నువ్వు గుళ్ళు లేని పిస్తోళ్ళు అంటుడివి. పేలదో కదలదో. ఇదిగో చాలే పేర్ని ఇంకా ఆట్టే నేను అన్నాను అనుకో, నువ్వు తట్టుకోలేవు.